హలో వెల్కమ్ టు మై ఛానల్ శంకర్ స్క్వేర్. లాస్ట్ వీకెండ్ భయ బోర్ కొడుతుందని చెప్పేసి ఒక సినిమా చూసిన. ఆ బోర్ ఏమో కానీ దిమాగ్ అయితే మొత్తంగా ఖరాబ్ అయిపోయింది నాకు. కంట్రోల్ అంటే ఒక మంచి సూపర్ హీరోని ఎలా నాశనం చేయాలో ఈ సినిమా చూసి నాకు అర్థమైంది. ఆ సినిమా పేరు వచ్చేసి సూపర్ మ్యాన్. కొన్ని సీన్లు ఉంటాయి, నువ్వు ఆ సూపర్ మ్యాన్ సినిమా చూసినంత సేపు నాకు ఎందుకు చూస్తున్నాను రా, నా లైఫ్ ఏందిరా అనిపిస్తుంది తెలుసా మీకు. వాడిని అంటారు, ఆడిపోయి పడిపోతారు, ఇంకోటి వచ్చి వాడిని కాపాడతాడు. గంటకి ఆ సినిమాలో 2 గంటలు అనుకుంటా, గంటలో 2 సార్లు అంటే అర్ధ గంటకు ఒకసారి మన అందరూ సూపర్ మ్యాన్ కానీ వాడు పోయి ఆడ పడిపోతాడు, వాడిని ఇంకో వాడి కుక్కనో లేకపోతే ఇంకో హీరో వాడో వచ్చి వాడిని కాపాడాలి, తీసుకెళ్ళాలి, మనం అండబెట్టాలి, వాడికి మొత్తం ఎండ చూపించాలి, మళ్ళీ వాడు సెట్ అయ్యి మళ్ళీ రావాలి, మళ్ళీ తను పడాలి. అంటే వాడు సెట్ అయ్యా తను వాడికి సూపర్ మ్యాన్ గాడు. ఆడు సూపర్ మ్యాన్ గాడా ఆడు ఇంకా సూపర్ చక్కగా నాకు అర్థం కాదు అసలు ఏం చూపించారా మూవీలో నాకు అర్థం కాదు. వాడు అంత వీకెండ్ కూడా నాకు ఇంకా అర్థం కావట్లేదు. ఇది మీరు బ్రహ్మాస్త్ర మూవీ చూసారు అందరు? బ్రహ్మాస్త్ర మూవీ చూస్తే కనుక అందులో ఒక డైలాగ్ ఉంటుంది లాస్ట్కి, అన్నిటికంటే అతి శక్తివంతమైనది ప్రేమ అని చెప్పి ఒక డైలాగ్ వేస్తారు సోది. ఆ సినిమా మొత్తం అటు తిప్పి ఇటు తిప్పి తీసుకొచ్చి అదేమంటారు, ప్రేమ లవ్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ అని చెప్పేసి చూపించారు కదా. ఈ సినిమాలో సూపర్ మ్యాన్ అని తంతుంటారు, వాడిని చుక్కలు చూపిస్తారు. లెగ్స్ టూతర్ గాడైతే చుక్కలు వెనుక పైన కింద పక్కల అన్ని వైపులా చుక్కలు చూపిస్తుంటారు. చుక్కలు చూపిస్తుంటే లాస్ట్ ఒక డైలాగ్ ఎత్తాడు సూపర్ మ్యాన్ గాడు, బీయింగ్ హ్యూమన్ ఈజ్ ద గ్రేటెస్ట్ పార్ట్. నేను మనిషిని కాబట్టే నేను ఇంత స్ట్రాంగ్, నేను పవర్ అని చెప్తాడు. నాకు లోపల హ్యూమానిటీ అందుకే నేను స్ట్రాంగ్ అని చెప్తాడు. నాకు అది చెప్పగానే వాంతులు వచ్చేసిన ఒకసారి నాకు ఆ మూవీ చూస్తున్నాను. అప్పటికైనా ఆగా పట్టుకుంటున్నా వాంత అనేది. ఆ డైలాగ్ చెప్పగానే వచ్చేసింది ఒకటికి నాకు. చెప్తున్నాం కదా, అరే ఇట్లాంటి సినిమాని ఇంకోసారి తీయకండి రా అయ్యా, తీసే సినిమాని కరెక్ట్ పవర్ఫుల్గా తీయండి, ఆ క్యారెక్టర్ని పవర్ఫుల్గా చూపించండి. వాడు పవర్ఫుల్ క్యారెక్టర్ సూపర్ మ్యాన్ గారి, వాడిని తంతనే ఉంటారు మూవీలో. ఏంద్రా అనిపించింది సినిమా చూస్తుంటే. వాడిని ఎవరు పట్టించుకోవడం సినిమాలో, వాడు ఎట్లా అంటే వాడు చెప్తున్నాం కదా ఈ వెంటుగా సినిమాలో అప్పటిదాకా అలా చూపిస్తాడా. లాస్ట్కి సడన్గా క్లైమాక్స్లో ఒక 20 మినిట్స్ ముందు ఇక సూపర్ మ్యాన్ పవర్ చూపించి స్టార్ట్ చేస్తారు ఆ మూవీలో. అంటే వాడు అందరినీ కొడుతుంటాడు, వాడు లేజర్ ఐస్ షూట్ చేస్తుంటాడు. గంటన్నర ఆ సినిమాలో గంటన్నర కావచ్చు, వాట్ ఎవర్. ఆ 75% మూవీలో ఫస్ట్ 75% 80% కూడా వాడు మొత్తం చెక్కగాడే ఇగాడు. వానికి ఎలాంటి పవర్స్ అని చూపించరాని వాడు ఎందుకు కూడా నాకు అర్థం కాదు. మూవీలో చూస్తుంటేవాడు సడన్గా పవర్ వస్తాయి, అది ఏం చేసిందో అర్థం కాలేదు అసలు. చాలా బాధపడ్డాను నేను, ఎందుకంటే హెన్రీ క్యావిల్ ఆయన సూపర్ మ్యాన్ మూవీ మ్యాన్ ఆఫ్ స్టీల్ ఆ సినిమా చూసి చెప్తున్నాం కదా గైస్, దీనికంటే 1000 రెట్లు బెస్ట్ ఈ సినిమా కంటే. ఆయన క్యారెక్టర్ ఆ మూవీలో ఆయన చెప్తున్నాం హెన్రీ క్యావిల్ సూపర్ మ్యాన్ అంటే హెన్రీ క్యావిల్ గుర్తుకొస్తాం మన అందరికీ ఇంకొక 50 సంవత్సరాలనే కానీ నాకు తెలిసి అలా ఉంటుంది మూవీ. నేను చెప్తాను, మీకు టైం వేస్ట్ చేసుకోవాలనుకుంటే, సూపర్ మ్యాన్ చూసి మీకు దిమాగ్ ఖరాబ్ అవ్వాలనుకుంటే, తల గొడవకేసి గుర్తుకోవాలనుకుంటే, మోస్ట్ వీకెస్ట్ సూపర్ మ్యాన్ క్యారెక్టర్ మీరు చూడాలనుకుంటే లైఫ్లో ఈ సినిమా చూడండి, మీ టైం వేస్ట్ అవుతుంది. సెకండ్, ఈ సినిమా ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటంటే కనుక సెకండ్ రీజన్ వచ్చేసి పొలిటికల్ యాంగిల్ పెట్టిండు. ఏదైనా పొలిటికల్ యాంగిల్ నేను మాట్లాడను ఈ సినిమాలో, మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది. ప్రస్తుతానికి ప్రపంచంలో జరుగుతున్న ఒక పొలిటికల్ సిచ్యువేషన్, ఒక 2 నేషన్స్ మధ్యలో జరుగుతున్న ఫైట్ని ఇక్కడ తీసుకొచ్చి పెట్టినాడు. అది ఇంకా దరిద్రం అనిపించింది నాకు. ఇక కంట్రోల్ నాకు ఏం చెప్పాలి నాకు అర్థం కావట్లేదు. సినిమాలాగా పెట్టండి, పొలిటిక్స్ గుసాయించకుండా. మరి ముఖ్యంగా సూపర్ హీరో మూవీస్లో పొలిటికల్ అసలు గుసాయించదు. అర్థమవుతుందా? దట్స్ ఇట్ గైస్. నెక్స్ట్ వీక్ ఆర్ ఈ వీకెండ్ ఇంకా సినిమాలు వస్తున్నాయి, చూసి దాంట్లో కూడా చెప్తాను. లెట్స్ ఈ ఛానల్లో నేను ఓన్లీ ట్రైలర్ రియాక్షన్ కాదు, సినిమా రియాక్షన్ కూడా చేస్తుంటాను. ఇప్పటి నుంచి సినిమా రివ్యూస్ కూడా చెప్తుంటాను. అది కొత్త సినిమా కావచ్చు, ఆడియో వచ్చిన మూవీస్ కావచ్చు, చూసినట్టు రివ్యూ చేస్తాను. ఓన్లీ ఇలాంటి సినిమాలే కాదు, ఇంకా మంచి సినిమాస్ మీకు చూసి చెప్తాను, మంచివని చెప్తాను. సో ప్లీజ్ subscribe to my channel, follow me guys, and please like and comment your opinions in this video guys. Okay, that's it from my end. Jai Hind.